ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని, భవిష్యత్తులో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ ఆసుపత్రిని అన్ని విధాలా సర్వనాశనం చేశారని, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పనిచేయడం మర్చిపోయి రోగులను చీదరించుకునేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పరిస్థితిని సరిదిద్ది సమస్యలు తొలగించేందుకు ఆసుపత్రి కమిటీ వేశామని చెప్పారు. మార్చురీలో శవాల మీద డబ్బు సంపాదించే వారందరినీ గుర్తించి ఏరి పారేస్తున్నామన్నారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రివ్యూ చేసి సిబ్బంది కొరత తీర్చడానికి హామీ ఇచ్చారని, అయినా ఇంకా 40% సిబ్బంది కొరత ఉందని చెప్పారు. ఈ లోటు భర్తీ చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ వైద్యులు సహకారం కోరినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలో గైనిక్ ఎంసీహెచ్ బ్లాక్ 1.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఫైబ్రో లివర్ స్కాన్ను ప్రారంభించారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, రెడ్డి మనేశ్వరరావు, ఉప్పులూరి జానకిరామయ్య, కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, రాచపల్లి ప్రసాద్, దాస్యం ప్రసాద్, సంసాని ప్రసాద్, బొమ్మనమైన శ్రీను, మహబూబ్ ఖాన్, కేబుల్ మురళి, చాపల చినరాజు, గుబ్బల కుమార్, చింతపల్లి నాని, కవులూరి వెంకటరావు, అజ్జరపు రమేష్, దుత్తరపు గంగాధర్, సలాది ఆనంద్, ఆడారి లక్ష్మీనారాయణ, కానేటి ప్రభుదాస్, వానపల్లి శ్రీనివాస్, మదీనా సాహెబ్, బోను ఈశ్వరి, కానేటి కృపామణి, తుల్లి పద్మ, దొడ్ల బాల, మోతో నాగలక్ష్మి, దొంగ నాగమణి, అల్లూరి లక్ష్మి, కర్ణం లక్ష్మీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాకు అనేకంగా వచ్చే కంప్లైంట్స్ వచ్చినప్పుడు పలకరింపు అనేది లేదండి, చేదరించుకుంటున్నారు, మాట్లాడే ఓపిక కూడా లేదంటే వాళ్ళకి ఒకటే చెప్పాం, ప్రభుత్వం దగ్గరించి మీరు జీతం తీసుకుంటా ఉన్నారు, గౌరవంగా మీరు జీతం పొందుతూ ఉన్నారు, మీకు ఇచ్చేది జీతం దేనికంటే వచ్చిన రోగులతోటి గౌరవపదంగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించాలని. నీకు చేసే ఓపిక లేకపోతే రిటైర్మెంట్, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ ఉద్యోగం లేక అనేక మంది బయట ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉద్యోగ భరోసా లేక ఎన్నో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. మీకు నచ్చితే చేయండి, లేకపోతే తప్పుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే మార్చరీ డిపార్ట్మెంట్ దగ్గర ప్రధానమైన ఎలిగేషన్, చాలా హృదయం చలించుకుపోయేది అవన్నీ వింటా ఉంటే. అప్పటికే దుఃఖంతో ఉండేవారు. దుఃఖంతో ఉన్న వాళ్ళ దగ్గర 5,000, 10,000, 15,000 అంటే శవం మీద రాబందుల్లాగా పీక్కు తింటా ఉంటే రెడ్ హ్యాండెడ్గా అనేక సందర్భాల్లో పట్టుకున్నారు మా వాళ్ళు. పట్టుకుంటే కాదు, రెడ్ హ్యాండెడ్గా ఏదో పట్టించుకొని మీడియా మైలేజ్కో, లేకపోతే కవరేజ్కో, లేకపోతే నా ఫేస్బుక్లో రీచ్కో చేస్తే కార్యక్రమం కాదు. మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక డాక్టర్ ఇలాంటి తప్పు పని చేస్తూ ఉండంటే అతనికి సహకరిస్తున్న వ్యవస్థ ఏంటి? ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి 2-3 నెలలు పట్టింది. ఆ సమయంలో పెట్టేవారు. వైసీపీకి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇంత అవినీతి జరిగిపోతూ ఉంటే ఎమ్మెల్యే ప్రశ్నిస్తా అన్నాడు, వైద్యం పైన అధిక ప్రాధాన్యత ఇస్తానంటున్నారు, హాస్పిటల్కి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీడియోలు పెట్టుకు వెళ్ళిపోతున్నారా అని నన్ను అడిగేవారు. నేను వాళ్ళని అడుగుతూ ఉన్నాను, గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఆంబోతుకి పాలు పిసికారా? ఆంబోతులకి ఏమైనా పాలు తీస్తున్నారా మీరు? మిమ్మల్ని అడగాలంటే ఇలాంటివి 100 ఉన్నాయి.